గుడ్ మార్నింగ్. ఏంటి జాకెట్, వాచ్, షూ? బయటకు పోతున్నారా? వాట్? ఏంటి? క్యా? ఆపండి. ఎందుకురా? ఫుల్ బోర్ కొడుతుందిరా ఇంట్లో. కొంచెం సేపు పడుకోవాల్సింది. నేనేం సౌజన్యం కాదు 12 గంటల దాకా వండుకోనికి. ఓ హలో, నేను ఇలా కాదు. నైట్ నువ్వు వెబ్ సిరీస్ మధ్యలో ఆపేసావు. నేను కంప్లీట్ చేసి పడుకునేసరికి లేట్ అయింది, అందుకే ఇంతసేపు పడుకున్నా. అంతుంటే నువ్వు వెళ్ళి నీ వెబ్ సిరీస్ కంటిన్యూ చేసుకో. పొద్దున సిరీస్ ఏం కాదు, వచ్చినాక ఎక్సర్సైజ్ కొంచెం హెల్త్ అయినా మంచిగా ఉంటుంది. ఏమంటావు? వాడు ఫ్రిడ్జ్లో ఉన్న వాటరే లేచి తీసుకోలేడు, ఇంకా ఎక్సర్సైజ్ అంట. మెడిటేషన్ చేద్దాం గణేష్, పీస్ఫుల్గా ఉంటుంది. వాడికి మెడిటేషన్ కష్టం, కానీ ఇదో గణేష్ ఈ బుక్ చదువు, దీంట్లో చాలా డీప్ మీనింగ్స్ ఉన్నాయి తెలుసా. బుక్ చదవడం ఇప్పుడు అవ్వదు, కానీ నేను కొన్ని లైఫ్ కోర్స్ రాశాను, ఇవి చదువు. ఇట్ మే రిలేట్ టు యువర్ లైఫ్. నేను పంపించిన వాట్సాప్ మెసేజెసే చూసుకోవట్లేదు. గణేష్, మనం యూనో అర్థం వచ్చేసి గెలిచిన వాళ్ళకి డైరీ మిల్క్. ఓకే, మీ మొహం, ఆ డైరీ మిల్క్ నాది. డోంట్ డై టు టచ్ ఇట్. గణేష్, ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ. టిక్ టాక్ చేద్దాం ఇద్దరం. ఐ హ్యావ్ అ గుడ్ కలెక్షన్ టు డూ. ఏంటి చేసే టిక్టాక్లో? ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి, బట్టలు ఇన్ని ఉన్నాయి. గణేష్, వచ్చి నీ షర్ట్స్ ఫోల్డ్ చేయరా? क्या दीदी आप भी, या कितना गंदा है, मैं अकेले नहीं कर पाऊंगा. गणेश आजा, साथ मिलके साफ सफाई करेंगे. అరే టెస్టింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి. సరే కానీ నేను ఇల్లు ఉడుస్తా, నువ్వు మాపేసే సరేనా? గణేష్, టైం చూసావు ఎంత అవుతుందో? 12 అయ్యింది. 12 రోజు అవుతుంది, దానికి నేనేం చేయాలి? అది కాదు, అక్కడ 12 అవుతుంది, ఇంకా వంట చేయలేదు, అసలు వెజిటేబుల్సే కట్ చేయలేదు తెలుసా. ఇదిగో ఈ ఆలు పీల్ చేయి, అండ్ ఆ తర్వాత ఈ క్యారెట్ తురుము. అంతకంటే ముందు ఫ్రిడ్జ్లో బటర్ ఉంటుంది, వెళ్ళి రిత్విక్ ఇవ్వవా ప్లీజ్? సారీ ప్లీజ్. పురుషనా బటర్? రే వెళ్ళరా ప్లీజ్. థ్యాంక్స్ అన్న, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నువ్వు చేయి వేస్తే 1 అవర్లో కాస్త ½ అన్ అవర్కే అయిపోయింది. 1 అవర్లో అయ్యేది ½ అన్ అవర్ కాదు కదా, 2 అవర్స్ పడుతుంది. గణేష్, స్కెచింగ్ నేర్పిస్తాను, నేర్చుకుంటావా? వాడు బోర్ కొడుతుందంటే పని చెప్తారండి. అరే గణేష్, ల్యాప్లో రమ్య ఆడుతున్నావు, వస్తావా? ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, నువ్వేమంటే అది. లెట్స్ ప్లే అండ్ చిల్ ఫర్ సమ్ టైమ్. గేమ్ ఏమో కానీ, అరే గణేష్, నా దగ్గర నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ప్రైమ్ అన్నీ ఉన్నాయి, ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దాం పద. అసలు అవన్నీ టైం వేస్ట్. బెస్ట్ ఐడియా ఏంటో తెలుసా? ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ నియర్ అండ్ డియర్స్ వీడియో కాల్ చేద్దాం. రిలీవింగ్ పాస్ట్ మెమరీస్. ఆ రాజశ్రీ గణేష్ గారిని చెప్తున్నా వినకుండా బయటికి పోతా అంటున్నాడు. అవన్నీ నువ్వేం చేస్తావు? వేడి వేడి కాఫీ తాగుతూ కూల్ వెదర్ చూస్తుంటే కిరాకుంటుంది. నీకు కూడా కాఫీ పెట్టి అన్నా? గణేష్, బోర్ కొడుతుందా? ఇప్పుడు చూడు. హే అలెక్సా, గో టు సాంగ్ క్విజ్. రంగ్ దే బసంతి. చూడు చూడు, చూడు గణేష్, అన్ని వైపులా చూడు. సో యూ బెటర్ సో ఈ కరోనాకి భయపడకుండా మనము మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే కొన్ని ప్రికాషన్స్ పాటించాలి. ఒకవేళ బయటికి వెళ్ళాలంటే ఫ్యామిలీలో ఒక్కలే వెళ్ళండి, అండ్ మాస్క్ లేదా కర్చీఫ్ కంపల్సరీ కట్టుకొని వెళ్ళండి. లాక్డౌన్ పూర్తయ్యాక బయటకు వెళ్ళినప్పుడు ఈ మహమ్మారి అనేది కొంచెం మెరుగుపడే వరకు సోషల్ డిస్టెన్సింగ్ అనేది తప్పకుండా పాటించండి. బయటికి వెళ్ళి వచ్చాక చేతులు, కాళ్ళు, మొహం వాటర్తో కడుక్కోండి. మార్కెట్లో తెచ్చుకున్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవి యూజ్ చేసే ముందు కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కానీ ఒక 10 minutes హాట్ వాటర్లో ఉంచి వాష్ చేస్తే వాటి మీద ఉన్న క్రిములన్నీ పోతాయి. రోజు ఫుడ్ని ప్రిపేర్ చేసే ముందు, తినే ముందు మీ హ్యాండ్స్ని హ్యాండ్ వాష్తో 20 seconds వరకు నీట్గా వాష్ చేసుకోండి. షాప్ నుంచి కానీ లేకపోతే మార్కెట్ నుంచి కానీ తెచ్చే వెజిటేబుల్స్, మిల్క్ ఏవైనా ఫస్ట్ వాష్ చేసి దాని తర్వాత యూజ్ చేయండి. దగ్గు కానీ తుమ్ములు కానీ వచ్చినప్పుడు ఎల్బో కానీ కర్చీఫ్ కానీ అడ్డం పెట్టుకోండి. రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
కంగారు పడకుండా కాన్ఫిడెంట్గా పీస్ఫుల్గా అండ్ పాజిటివ్గా ఉండండి. ఇంట్లో చిన్న పిల్లలు ముస్లిం వాళ్ళు ఉంటే వాళ్ళని బయటికి రానివ్వకండి. ఇంట్లో కోల్డ్ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అవాయిడ్ చేయండి. డాక్టర్స్, పోలీస్ మన కోసం, మన దేశం కోసం చాలా కష్టపడుతున్నారు. మనం మన కుటుంబం కోసం, మన దేశం కోసం మనం ఈ ప్రికాషన్స్ని పాటిద్దాం. ఫ్రిడ్జ్లో చీజ్ పెట్టాను, కనిపించట్లేదేంటి? ఇది బటర్. ఓ, అది ఇది కదా.